హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. మంచి ప్రాపర్టీ ఎందుకంటున్నానంటే, ఏదైతే మీరు నా వెనుక కనబడుతున్న ఇల్లు చూస్తున్నారో 187 గజాలలో నార్త్ ఫేస్లో ఉంటుంది. కేవలం 65 లక్షల రూపాయలకు మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంత ధర తక్కువ ఎందుకనంటే, ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఎదురుగా వీధి పోటు ఉంటుంది. వీధి పోటు ఎంత తగులుతుందో అంత మాత్రం మనకు కమర్షియల్ ప్రకారంగా షటర్ ఇవ్వడం జరిగింది. దీని వెనక ఈ షటర్కు సంబంధించింది సపరేట్ ఉంటుంది. ఇల్లుకి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్కు కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు కొహెడలోని డిటిసిపి లేఅవుట్లో ఎక్సలెంట్ మంచి పర్మిషన్లతోని G+1 పర్మిషన్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పెడుతూ కట్టడం జరిగింది. అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏర్ వచ్చేసి మనకు ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది విజయవాడ హైవే 6 లైన్ హైవే అవుతుంది. అలాంటి 6 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మీరు ఈ చౌరస్తా చూస్తున్నారో ఇది కొహెడ చౌరస్తా. ఆ కొహెడ చౌరస్తా నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే 500 మీటర్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇల్లుకు పక్కకి జస్ట్ ఒక 100-150 మీటర్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్ ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఆ సర్వీస్ రోడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ వెళ్తే పెద్దంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 వస్తుంది. రైట్కి వెళ్తే మనకు సాగర్ ఎగ్జిట్ నెంబర్ 12 వస్తుంది. సాగర్ రోడ్డు మంచి లొకేషన్లో మంచి రోడ్డు కనెక్టివిటీతో ఎక్సలెంట్ ఉంటుంది. ఇక మనం ఇల్లు వరవలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 187 గజాలలో నార్త్ ఫేస్లో కట్టబడింది. చూసుకోండి, మనకు డిటిసిపి లేఅవుట్ కాబట్టి మనకు 33 ఫీట్ల రోడ్ ఇవ్వబడింది. అది కూడా మనకు సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయింది. డ్రైనేజు, కృష్ణ వాటరు అన్ని రకాల ఫెసిలిటీతోని అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ లొకేషన్లో బాగుంటుంది. మనకు వీధి పోటున్న కారణంగా మనకు షటర్ ఇచ్చారు కాబట్టి వాస్తు దోషాలు ఎలాంటివి లేవు. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే 28x60 డైమెన్షన్స్లో 1350 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 2 BHK పోర్షన్ విత్ షటర్ ఉంది. షటర్ అయితే చూశారు కదా, మనకు షటర్ డైమెన్షన్స్ వచ్చి మనకు 13x8 డైమెన్షన్స్ షటర్ కట్టడం జరిగింది. లోపల 2 BHK హౌస్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకొని మనకు విశాలమైన పార్కింగ్ కూడా ఇవ్వబడింది. మీకు షటర్ గురించి ముందే చెప్పాను, వీధి పోటు ఉండడం కారణం చేతనే మనకు షటర్ సపరేట్ కట్టడం జరిగింది. చూసుకోండి, ఇల్లుకు ఎలాంటి సంబంధం లేకుండా దీనికి సపరేట్ కట్టడం జరిగింది. ఇక ఇల్లు విషయానికి వస్తే 187 గజాలు అని చెప్పాను కదా, ఇల్లు టోటల్ 187లో ఉంటుంది. షటర్ మాత్రం ఎలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా, కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ కూడా వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అంటే వీధి పోటు ఉండడం కారణంగానే మనకు షటర్ ఫ్రీ కన్స్ట్రక్షన్లో వస్తుంది. ఈ 1350 స్క్వేర్ ఫీట్ చెప్పాను కదా, ఓన్లీ ఇల్లు కన్స్ట్రక్షన్ సంబంధించిందే. అది వచ్చేసి మనకు చూసుకోండి, మనకు విశాలమైన పార్కింగ్ కూడా ఇవ్వబడింది. ఈ పార్కింగ్ వచ్చేసి మనకు యాంటీస్కిడ్ గ్రానైట్తో ఇవ్వబడింది. ఒక కారు, ఒక 2 బైకులు పెట్టే విధంగా మంచి పార్కింగ్ అవుతుంది. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకి ఇది బోర్ పాయింట్, ఫుల్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంపు ఇవ్వడం అనేది. ఇంత పెద్ద సంపు ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్తో ఫుల్ ఎల్ఆర్ఎస్ పేరుతో కట్టడం జరిగింది. చూసుకోండి, ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మంచి మెట్లకు కూడా మంచి యాంటీస్కిడ్ గ్రానైటు, జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్తోని మంచి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా చాలా ఎక్సలెంట్ కట్టడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పెట్టుకున్న ఏదైనా పెట్టుకునే విధంగా మంచి స్పేషియల్గా స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహదారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ నార్త్కు ఉంటుంది. మంచి అందమైన టైల్స్తోని ఇండియన్ టేకు వాడి మంచి ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్ మంచి వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం.
నార్త్ సింహదార్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు ఎంత బాగుందో. ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే 28x60 డైమెన్షన్స్లో 180 గజాలలో మనకైతే 2 BHK పోర్షన్ చాలా ఫేషియస్గా కట్టడం జరిగింది. చూసుకోండి ఇది మనకు సిట్అవుట్ ఏరియాలుగా వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఫ్లోరింగ్ వచ్చేసి మంచి అందమైన వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 పెద్ద విండోలు కూడా, అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మనకు అన్ని రకాల మనకు ఇక్కడ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే అన్ని రకాల మంచి రూప్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇలా 2 రేఖల డోర్ ఎందుకంటే వాస్తు ప్రకారంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక 6 మెంబర్ గల మనకైతే డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్తో ఇవ్వడం జరిగింది. ఇందులో 2 పిల్లలు 2 దివాన్లు వేసుకొని ఈజీగా ఉండేటట్టు అన్ని రకాల మంచి ఫేషియస్గా ఉంది. ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా కూడా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మనకు లోరూప్ ఇక్కడే ఉండాలి వాస్తు ప్రకారం కాబట్టి మంచి లోరూప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ కల్చర్తోని మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు కోహెడ విలేజ్లో ఉంటుంది. ఈ కోహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాద్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ గొల్లాలు కానీ మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి ఇంట్లో ఈజీగా 10x10 బెడ్ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా వస్తుంది. అంత పెద్ద బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా జరిగింది. మంచి రూప్ లైట్లతో ఎక్సలెంట్ లైట్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మన స్థలాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా మనకు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఇక్కడ కూడా లో రూప్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ మనకు 2 హైవేల మధ్యలో ఉంటుంది. ఇటు విజయవాడ హైవే ఇటు సాగర్ హైవే 2 హైవేల మధ్యలో ఉంటుంది కాబట్టి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇటు చూసినట్టయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా అందమైన టైల్స్తోని గోల్డ్ పట్టీలతోని ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో చూసుకోండి ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపోయేదాన్ని అన్ని సెల్ఫ్లతో చాలా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ డోర్ వచ్చేసి మనకు సౌత్ అవుతుంది. అన్ని రకాల 100% వాస్తోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చూశారు కదా, తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు స్టార్టింగ్లో చూసానో వీధి పొడవు సంబంధించిన షట్టరు దాని కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ వేయట్లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఇల్లు వచ్చేసి మంచి లొకేషన్లో ఉంటుంది. మంచి లొకేషన్ ఎందుకంటుందంటే మనకు అతి దగ్గరలో ఆదిబట్ల TCS ఉంటుంది. అదేవిధంగా మనకు కొంగరకాలన్ కలెక్టరేటు, దాని పక్కకు ఆనుకునే కేన్స్ కంపెనీ, అదేవిధంగా మనకు ఫాక్స్కాన్ కంపెనీ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కి అతి దగ్గరలో రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు సర్వీస్ రోడ్ జస్ట్ 150 మీటర్ డిస్టెన్స్లో మనకు 40 ఫీట్ రోడ్డు కోహెడకు సంబంధించిన 40 ఫీట్ రోడ్డు కూడా అతి దగ్గరలో రోడ్డు కనెక్టివిటీతోని ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ మనకు ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇటు ఆదిబట్ల కానీ ఇటు మెట్రో ఎల్బీ నగర్ కానీ అన్ని రకాల చాలా మంచి కనెక్టివిటీతోని చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి చుట్టూ అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ పరిధికి లేకుండా బఫర్ జోన్ కానీ FTL జోన్ కానీ ఎలాంటి హైడ్రా పరిధి జోన్కు లేకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంటుంది. మనకు అతి దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అదే కాకుండా ఇటు తొర్రూరు నుంచి వస్తుంటే జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రోడ్డు కనెక్టివిటీ కానీ చాలా బాగుంటుంది. ఇక మీకు రేట్ అయితే ముందే చెప్పడం జరిగింది. 187 గజాలలో మనకు ఇల్లు అయితే కట్టడం జరిగింది. 2 BHK పోర్షన్ చూశారు కదా, దీని రేట్ వచ్చేసి మనకు 65 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ కాదు, మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. ఇక షట్టర్ కన్స్ట్రక్షన్ అయితే మనకు ఫ్రీ వేస్తుందని చెప్పుకోవచ్చు వీధి పోటు ఉన్న కారణంగా. ఇక మనము ఈ ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఇల్లు లొకేషన్కు రావాలన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా
డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, వాస్తు ప్రకారంగానే సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 75% ఎక్కడైనా కానీ మనకు ఏ బ్యాంకులో అయినా లోన్ ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరు. ఇది డిటిసిపి లేఅవుట్ కాబట్టి మీకు 85% నుంచి 90% కూడా లోన్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.